హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వ్లాగ్స్. అందరు బాగున్నారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పొట్టు శనగలు, పొట్టు పెసర్లతో మినప్పప్పు దోశ చేస్తున్నాను. ఈ పప్పులన్నీ 2 గ్లాసుల వరకు అవుతాయి. చూసేయండి కొలత. శనగలు హాఫ్, పెసర్లు హాఫ్, ఒకటి మినప్పప్పు 1 గ్లాస్. సో టోటల్గా 2 గ్లాసెస్ అయ్యాయి కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. పొట్టుతో చేసిన దోశలు అయితే చాలా హెల్దీ, అందుకే చూపిస్తున్నాను. ఇక్కడ చూసేయండి. వీటిలోకి అటుకులు కూడా వేసుకోవాలి మిక్సీలో వేసేటప్పుడు. అండ్ ఈ వాటర్ని సింక్లో వడపోయకుండా ఒక బౌల్లోకి తీసుకొని ముక్కలకు వేస్తాను. సో ఈ వీడియోలో మీకు కూడా ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను. అండ్ నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత 3 టైమ్స్ అయితే కడిగాను. ఈ పప్పులన్నింటినీ కడిగిన వాటిని 8 అవర్స్ వరకు కంప్లీట్గా నానబెట్టాలి. శనగలు కొంచెం నానడానికి టైం తీసుకుంటాయి కాబట్టి. సో పెసర్లు, శనగలు అండ్ మినప్పప్పు వీటన్నింటిని రైస్ని మొత్తంగా 8 అవర్స్ నానబెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. చూసేయండి. సో ఇప్పుడు 8 అవర్స్ తర్వాత మిక్సీలోకి వేసుకుంటున్నాను. సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు రిబ్బన్ కట్ మెథడ్లో అయితే మిక్సీ చేసేసుకోవాలి. నేను పిండిని చూపిస్తాను. కన్సిస్టెన్సీ, వాటర్ కన్సిస్టెన్సీ ఎంతవరకు వేసుకోవాలనేది ఇక్కడైతే చూసేయండి. మిక్సీలో వేసినప్పుడైతే అటుకులు ఒక బౌల్ అంటే టీ గ్లాస్ వరకు అయితే కొలత తీసుకోండి. అటుకులు వేస్తూ మిక్సీలో వేసుకోండి. ఈ విధంగా రిబ్బన్ కట్ వస్తుంది. చూసేయండి. ఆ విధంగా ఉండాలి. పిండి లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. పిండి గట్టిగా ఉండకూడదు. చూసేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 1-2 మినిట్స్ వరకు అయితే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి పిండిని. అప్పుడే మంచిగా పులిసిపోతుంది. మార్నింగ్ టిఫిన్ టైం వరకు ఓవర్ నైట్ అంతా మ్యారినేట్ చేసేసుకోవాలి. ఇలాగా చూసండి. ఈ విధంగా పిండి అలాగా పడుతూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అప్పుడే కరెక్ట్గా దోశ వస్తుందని తెలిసిపోతుంది మనకి. ఇక్కడ బ్యాటర్ చూసేయండి. ఈ విధంగా రెడీ అయిపోతుంది కదా. ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, పులిసిపోదు. సో మార్నింగ్ వరకు అయితే మంచిగా పులిసిపోతుంది. టిఫిన్ టైం వరకు అయితే చూసేయండి ఏ విధంగా వస్తుంది నేను చూపిస్తాను. ఇక్కడ చూపించిన విధంగా వస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. చూసేయండి. మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి ఒక 1 మినిట్ వరకు అలాగా. సో నార్మల్గా వచ్చేస్తుంది ఈ విధంగా. చూసేయండి. ఈ మినప్పప్పులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 100 గ్రామ్స్ మినప్పప్పు తీసుకోవడం వల్ల 18 గ్రామ్స్ పీచు పదార్థం ఉంటుంది. అండ్ దీంతోపాటు బి కాంప్లెక్స్లోని B1, B3తో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. ఒకే బ్యాటర్తో 2 రకాల టిఫిన్స్ అయితే చేసేసుకోవచ్చు. పొంగనాలు ప్లస్ దోశ. ఇక్కడైతే నేను పొంగనాలు వేసి చూపిస్తున్నాను. చూసేయండి. స్టిక్కీగా అతుక్కోకుండా నార్మల్గా మంచిగా నీట్గా కలర్ఫుల్గా వచ్చేసాయి. చూసేయండి. హెల్దీ కూడా. పొట్టుతో చేసిన వాటిలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా మంచిది. అండ్ మినప్పప్పులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు విన్నారు కదా. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వినేద్దాం. ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసి డయాబెటీస్ సమస్య రాకుండా మినుములు సహాయపడతాయి. ఎముకలు దృఢంగా, బలంగా మారతాయి. అండ్ గుండె జబ్బులను రాకుండా చేసే అద్భుతమైన గుణం ఉంది కాబట్టి మినప్పప్పుని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. అండ్ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది పొట్టుతో చేసుకున్న వాటిలో. సో 1 గ్రామ్ పొటాషియం, 2 గ్రామ్స్ కొవ్వు ఉంటుంది మినప్పప్పులో. చూసారు కదా. పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వీటితో పాటు దోశలు కూడా వేసుకుందాము. ఎంత స్టిక్కీగా కొంచెం ఆయిల్ వేసి చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్తో పొంగనాలు చేసేసుకోవచ్చు. చూడండి చక్కగా వేగిపోయాయి. స్టవ్ను సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల చాలా చక్కగా నీట్గా మాడిపోకుండా మంచి కలర్తో వస్తాయి. పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు. సో విత్ పల్లి చట్నీతో తినొచ్చు. వేడివేడిగా ఉన్నాయి. చూసేయండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చూసారు కదా. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే దోశ వేసుకుందాము. దోశ వేసే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడైతే దోశ ప్యాన్ వేడైన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలి. ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసిన తర్వాత వాటర్ చల్లుకోవాలి. ఇలాగ వాటర్ డ్రాప్స్ పెనం పైన ఉండకూడదు. అప్పుడే మంచిగా హీట్ అయినట్టు, దోశకి రెడీ అయిపోయినట్టు ప్యాన్ రెడీ అయిపోయినట్టు. ఇక్కడ దోశ బ్యాటర్ని అయితే వేసుకుంటున్నాను. దోశ బ్యాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి, అంతే. ఇక్కడైతే చూసేయండి. వీడియోలో చూపించిన విధంగా నేను గ్లాస్తో స్ప్రెడ్ చేస్తాను దోశని. ఈ ప్యాన్ కాస్ట్ ఐరన్ ప్యాన్. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 1000 రూపీస్ అయితే వచ్చింది నాకు. 12 సెంటీమీటర్స్ ఉంటుంది వెడల్పు. చూసేయండి. ఇక్కడైతే స్టవ్ని సిమ్లో పెట్టి దోశ వేసేసుకోవాలి. సో దోశ కూడా వచ్చేసింది. 2 రకాల ఐటమ్స్ ఒకే బ్యాటర్తో చేసేసుకోవచ్చు.
మీరు కూడా ట్రై చేయండి. మరొక దోశ కూడా వేసి చూపిస్తాను, చూసేయండి. అండ్ పెసర్లలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా చూద్దాం. వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. పొట్టు పెసల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొలకల రూపంలో తినొచ్చు. తినని వాళ్ళ కోసం ఈ విధంగా ట్రై చేయండి. నేను చూపించిన విధంగా తప్పకుండా ఫైబర్ కంటెంట్ అందుతుంది పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే. ఈ విధంగా ట్రై చేస్తే టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఏమాత్రం తేడా ఉండదు. టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, నార్మల్ దోశలాగానే. సో ఇక్కడ పెసర్లలో విటమిన్ B1 అండ్ విటమిన్ సి, మ్యాంగనీస్‌తో పాటు ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. స్కిన్ బ్రైట్ అవుతుంది పెసర్లు తినడం వల్ల. ఇక్కడ ఇప్పుడు టిఫిన్స్ 2 రెడీ అయిపోయాయి కదా! చట్నీ ఏ విధంగా తయారు చేశానో కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇంకా పెసర్లు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్‌ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు రాకుండా నివారిస్తాయి పెసర్లు. డైలీ 100 గ్రామ్స్ మొలకల రూపంలో కానీ, పెసర్లతో చేసిన పదార్థాలను కానీ తినడం వల్ల బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. శనగల్లో కూడా చాలా రకాల విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్నాయి. పొట్టు శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్‌ని డెవలప్ చేస్తుంది. శనగల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. శనగలు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. పల్లీల్లో కూడా చాలా రకాల ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయి. మన శరీరానికి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ పల్లీలు తగిన మోతాదులో తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని, ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. మోనోసాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పల్లీలు గుండెకు మంచిదని చెప్తారు. రెస్వరాట్రాల్, అమైనో ఆమ్లాల వంటి యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటాయి పల్లీలు. ఇలాంటి పల్లీల్ని నానబెట్టుకొని తినొచ్చు. 15 అవర్స్ వరకు 100 గ్రామ్స్ పల్లీల్ని తినొచ్చు డైలీ. అండ్ లేదంటే ఇలాగ చట్నీ రూపంలో కూడా చేసుకొని తినవచ్చు. అండ్ కరివేపాకు గురించి కూడా చెప్తాను. రెగ్యులర్గా మన వంటకాల్లో కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటాం కదండి. కరివేపాకులో 830 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. చూసారు కదండి, హెల్తీ అయిన రెసిపీస్ ఒకే బ్యాటర్తో 2 రకాల టిఫిన్స్ అయితే చేసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చిన వారికి కూడా చేసి పెట్టండి. హెల్తీగా, ఆరోగ్యంగా ఉండండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ మై ఛానల్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ పొంగనాలు దోశ చాలా టేస్టీగా ఉంది. అండ్ టేస్టీ దోశ పిండికి పల్లి చట్నీ టేస్టీగా రావాలంటే ఇందులోకి మినప్పప్పుని వేయించుకొని వేసుకోవాలి. మిర్చి, కరివేపాకుతో పాటుగా ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, మినప్పప్పుని కూడా ఒక స్పూన్ వరకు అయితే వేయించుకొని మిక్సీలో వేసుకోవాలి. సో చట్నీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. అండ్ కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.